హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే మసూర్ దాల్ తడకాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ వరకు పప్పు వేసుకోవాలి. చూడండి, దీన్ని మసూర్ దాల్ అంటారు. ఈ దాల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేదానికి కూడా. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. 1 కప్ పప్పుకి 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, కుక్కర్ 5 విజిల్ వచ్చింది కదా, మెత్తగా ఉడికింది. చూడండి, పప్పు అంతా కూడా గరిటెతోనే కలుపుకుంటే పప్పు అంతా కూడా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పప్పుకి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 2 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలంతా కొద్దిగా రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని వేసుకొని టమాటా అంతా మెత్తగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలంతా మెత్తగా మగ్గింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసేవన్నీ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించిన పప్పుని ఇందులో పోసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు వీటినైతే ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అయితే ఉడుకుతుంది కదా. అంతే అండి, మన మసూర్ దాల్ తడక అయితే రెడీ అయిపోయింది. ఈ దాల్ అయితే వేడి వేడి రైస్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.